హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చూసినట్లయితే జగన్ గారు ఒక కీలక నిర్ణయం తీసుకురావడం అనేది జరిగింది. గోదావరి కృష్ణా జిల్లా నుంచి ఒక కీలక నిర్ణయం అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఇంకా అలా చూసినట్లయితే వై నాట్ 175 అని చెప్పి జగన్ గారు మొదటి నుంచి మాట్లాడటం అనేది జరిగింది. ఒకసారి వివరాల్లోకి వెళ్ళి తెలుసుకున్నట్లయితే గోదావరి కృష్ణా జిల్లాలో జగన్ కీలక నిర్ణయం ఇవేనా, వై నాట్ 175 అని మొదటి నుంచి చెప్తున్న జగన్ అందుకు కావాల్సిన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఏపీలో ఎన్నికల రాజకీయం ఊపొందుతున్న సంగతి తెలిసిందే. వై నాట్ 175 మొదటి నుంచి చెప్తున్న జగన్ అందుకు కావాల్సిన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఈ విషయంలో మొహమాటాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వ్యక్తుల ఇష్టాల కంటే పార్టీ ఫ్యూచర్ ముఖ్యమని చెప్పి నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఈ సమయంలో కొంతమంది ఎంపీలను ఎమ్మెల్యేలను ఎంపీలుగా పోటీ చేయొచ్చని సమాచారం. ఇదే సమయంలో టీడీపీ బోర్డు మెంబర్గా ఉన్న ఒక వ్యక్తిని విజయవాడలో రంగంలోనికి దింపాలని భావిస్తున్నారని తెలుస్తుంది. దీంతో విజయవాడ ఎంపీ సీట్లు హాట్ టాపిక్గా మారింది. ఇటీవలే ఆయనకు టీడీపీ పెద్దలకు పొసగడం లేదని, గ్యాప్ వచ్చిందని కామెంట్ వినిపిస్తున్నాయి. కేసినేని చిన్ని సైతం అటు జనసేన నుండి తన ప్రయత్నాలు ముమ్మారం చేశారని చర్చ రాజకీయ వర్గంలో వినిపిస్తుంది. ఇక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా విషయంలోకి వస్తే ఇద్దరు ఎంపీలను తన దఫా అసెంబ్లీకి పోటీ చేయించే యంచనాలో జగన్ ఉన్నారని, ఆ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సంక్రాంతి తర్వాత ఇక జనాల్లోనే ఉండాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. చూశారు కదా, ఒక పక్కన టీడీపీ జనసేన పొత్తులతో వస్తున్నారు, మరోవైపు జగన్ గారు ఒక కీలక నిర్ణయాలు అనేవి ఆయన డెసిషన్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి రానున్న ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఎన్నికలు ఏ రకంగా జరగబోతున్నాయో, ఒక పక్కన టీడీపీ జనసేన పొత్తులతో వస్తున్నారు, మరోవైపు జగన్ గారు ఒక కీలక నిర్ణయాలు తీసుకురావడం అనేది జరుగుతుంది. మరి రానున్న ఈ యొక్క ఎన్నికల ప్రచారం అసలు ఏ రకంగా ఉండిద్ది, మరి రానున్న ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా ఈ యొక్క ఎన్నికలు ఏ రకంగా ఉండబోతున్నాయో మనం ఇంకా చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. కాబట్టి మరి జగన్ గారు తీసుకున్న ఈ యొక్క డెసిషన్స్ కరెక్ట్ అయితే అని, లేదంటే నో అని కామెంట్ చేయండి. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై, థ్యాంక్ యూ.